హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు టీచర్స్ డే కదా, టీచర్స్ డే స్పెషల్ హార్వెస్ట్ చేద్దామా? కొన్ని కూరగాయలు, కొన్ని రకాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు హార్వెస్ట్ చేద్దాము. ఓకే, ఫస్ట్ ఒక బుల్లి చిట్టి బుజ్జి డ్రాగన్ ఫ్రూట్ ఉంది, అది చేసేద్దాం. ఇది రెడ్ పల్ప్ది, ఇది చేసేద్దాము. ఓకే, చూడండి మంచిగా వచ్చింది కదా, మంచి కలర్. సైజ్ చిన్నగానే వచ్చింది కానీ మంచి కలర్ అన్నమాట. వీటికి నేను అవి వేస్తున్నాను, కిచెన్ వేస్ట్, అయినా కూడా ఎందుకో పెద్దగా పెరగట్లేదు. చూడండి, ఇంకా ఇవి ఉన్నాయి, 2 డేస్లో అవుతాయి. వీటిని కూడా తెంపేటప్పుడు, హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. చూడండి, ఇది మొత్తానికి పోయింది, ఇది పెరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ మన ఫస్ట్ హార్వెస్ట్ కదా. ఇప్పుడు కొన్ని అలసందకాయలు ఉన్నట్టున్నాయి. ఇది ఇక్కడ పెట్టేసి అలసందకాయల దగ్గరికి వెళ్దాం, పదండి. చూడండి, ఇక్కడ రెడ్ అలసందకాయలు వచ్చాయి ఫస్ట్ దఫా. బాగున్నాయి కదా, ఇవే ఫస్ట్ అనమాట హార్వెస్ట్. దీనికి బాగుంటాయి, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈ టైప్వి. చూడండి, ఇవి వచ్చాయి. గ్రీన్వి కూడా ఉన్నాయి, చాలా కొన్ని గ్రీన్వి కూడా ఉన్నాయి. చూడండి, ఇది ఓకే. ఇంకా ఇదిగోండి, ఇక్కడ ఉంది, ఇదిగోండి, అదిగోండి, కనిపిస్తుందా? బాగా ఏమంటారు, పేనుబంక పట్టింది. ఓకే, మిగతావి చిన్న చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయండి, ఇంకా పెరగాలి ఇవి. ఓకే, ఇది తెంపేద్దాం. ఓకేనా? ఓకే, ఇంకా కొన్ని చిన్న ఇప్పుడు ఈ మునగ హార్వెస్ట్ ఇక్కడివి పెట్టేసి మళ్ళీ మునగ చేద్దాం. మునగ చేయితోటి తెంపొచ్చు అంటారా? ఇది కావాలా? సీజర్స్తో వస్తుందా చూద్దాం. ఓకే, వావ్, అసలు వాట్ ఏ ఫీలింగ్ యా, సూపర్. అసలు నేను ఒక 2 ఇయర్స్ నుంచి ఈగర్లీ వెయిటింగ్. అసలు నేను తోట స్టార్ట్ చేసినప్పుడు, ఈ మిద్దె తోట స్టార్ట్ చేసినప్పుడు అంటే 2020 రైనీలో, అక్టోబర్ సెప్టెంబర్లో అలా ఊర్లలో పంచుతారు కదా మొక్కలు, అప్పుడు పంచిన మొక్క ఇది, మునగ మొక్క. ఆ ఇయర్ నుంచి, అప్పటి నుంచే ఎదురు చూస్తున్నాం మునగ దానికోసం. రాదే, అస్సలు రావట్లే. ఇక దీనికి వచ్చిందండి ఫస్ట్ మునగ. అబ్బా, ఇంకొకటి ఆన్ ద వే. ఇది ఒక 10 డేస్లో అవుతుంది. ఆఫ్టర్ 10 డేస్ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. దొండకాయలు అక్కడక్కడక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, బాగుంది కదా. గాలి ఎక్కువ పడకపోతే ఇట్లా వైట్గా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి, ఇంత చిక్కుల్లో దొండకాయలు కనిపించడం కష్టమే. ఇదిగోండి, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒకటి వచ్చిందా. ఇంత చిక్కుల్లో దొండకాయలు కనిపించడం కష్టమే. అక్కడ చూద్దాం, ఇక్కడ కూడా ఉంది ఓ తీగ. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఇదిగోండి,
ఇదిగోండి, ఇదిగోండి మన నిమ్మ. ఇంకా పూత వస్తుంది చూసారా, చాలా అందంగా ఉంటుంది దీని పూత. అసలు చాలా అందంగా ఉంటుంది దీని పూత. ఈ తీగకే ఇది ఇంకొకటి. ఓకే, ఇక ఈ తీగకి చూద్దాము. చూస్తే ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, కింద పడ్డది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా దూరం పాకిందనమాట ఇది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను, తెంపుతాను, ఆగండి. ఇవి ఇక్కడ వేసేసి మిగతావి తెంపుదాం. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటూ తెంపాలన్నమాట. ఇక్కడ ఒకటి చిన్నగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ఉందో చూస్తాము. అక్కడ లేనట్టుంది. ఓకే, ఇక్కడ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి కాబట్టి అవి తెంపట్లేదు. ఇదిగోండి ఇది తెంపుతాను. ఇది చూసారా, దీనికి ఇంకా వేర్లు రానట్టున్నాయి ఈ బ్రాంచ్కి, అందుకే ఇది నిలబడలేదు. కాకపోతే కొత్త అవి వస్తున్నాయి, షూట్స్ అయితే వస్తున్నాయి. ఓకే, వచ్చే సంవత్సరం అయితే తప్పకుండా వస్తుందన్నమాట దీంట్లో. ఓకే, దొండకాయలు అయిపోయాయి కదా. సో ఇవి ఇక్కడ వేసేసి ఇప్పుడు మనం చెమ్మకాయలు తెంపుదాము. 2 ఉన్నాయి పెద్దవి, అంటే తీగ చెమ్మ ఉందన్నమాట 2. అవి తెంపుతాను. చూడండి ఇదొక చెమ్మకాయ, ఇదొక చెమ్మకాయ. ఎంత బ్రాడ్గా ఉన్నాయి కదా. అది చేయితో వస్తుందా చూస్తా, మామూలుగా హ్యాండ్తో వచ్చేస్తే తీసేస్తా. ఓకే, ఇదిగోండి దీన్ని. ఓకే, వచ్చేసింది. ఇది కూడా వచ్చేసింది, హ్యాండ్తోటే వచ్చేసాయి. చూడండి ఎంత లావుగా ఉన్నాయో, బ్రాడ్గా కదా. ఇవి కూడా మనం అక్కడ పెట్టేద్దాము. ఓకే, ఇవి కూడా ఇక్కడ పెట్టేద్దాం. చూసారా ఎన్ని రకాల కూరగాయలు వచ్చాయో, కొన్ని వచ్చాయో. ఒక డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చింది మనకి. ఈ ఫ్లవర్స్, ఈ ముద్ద శంకు ఫ్లవర్స్ చాలా బాగా విచ్చుకుంటాయండి. అప్పుడప్పుడు నేను ఈ బ్లూ రైస్ చేస్తూ ఉంటా, అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా. చూడండి దీనికి కొత్తవి వచ్చేసాయి. చెట్టు చెమ్మకి కొత్త గుత్తులు వచ్చేసాయి. ఓకే, ఇంకో చెట్టు చెమ్మ కూడా చూపిస్తా. చూడండి ఇంకో చెట్టు చెమ్మకి గుత్తులు పడిపోయాయి ఆల్రెడీ. చూస్తున్నారా, ఇదిగోండి ఇక్కడ ఒకటి కాయబడ్డది, దీనికి ఒక కాయబడ్డది, దీనికి 2 కాయలు పడ్డాయి కానీ ఇది ఎందుకో ఎదగట్లేదు. ఓకే, ఇంకా గుత్తులు ఉన్నాయి. ఓకేనండి మరి ఈ వీడియోతో, ఈ అప్డేట్స్తో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. మిగతా అప్డేట్స్ వేరే వీడియోతో కంటిన్యూ చేస్తాను. ఓకేనా, మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.